పోయినా కనీసం ఈ 10వ తరగతి మార్కులే జీవితం కాదు అని చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం ఇవాళ నేను చేసేది. నాతో పాటు ఇవాళ స్వాతి గారు జాయిన్ అవుతున్నారు స్టూడియోలో, పొలిటికల్ వర్కర్ అండ్ అనలిస్ట్. గుడ్ ఈవినింగ్ స్వాతి గారు. అలాగే బాబు గోగినేని గారు, ప్రముఖ మానవవాది, అనలిస్ట్, వారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అవుతున్నారు. థ్యాంక్ యూ బాబు గోగినేని గారు సమయం కేటాయించినందుకు. ఇట్స్ లేట్ అయినో. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు, మాజీ విద్యాశాఖ మంత్రి. నమస్కారం మాణిక్య ప్రసాద్ గారు. సో స్వాతి గారు నమస్తే. నమస్తే. ఎస్ సార్. స్వాతి గారు, ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఎలా అయిపోయిందంటే రోజు ఒక ఇన్సిడెంట్ మాకు రిపోర్ట్ చేస్తూ దాని గురించి న్యూస్ చూస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇంత చిన్నపిల్లలు 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, హార్డ్లీ అంతే కదా 10th క్లాసు. అందులో ఐ డోంట్ నో అది ఎందుకో ఒక 7-8 కేసుల్లో అమ్మాయిలు ఉన్నారు అందరూ. అంటే వై దే ఆర్ సో సెన్సిటివ్ అయిపోయారు. అక్కడక్కడ అబ్బాయిలు ఉన్న కేసులు కూడా వచ్చాయి, కానీ ఇన్ కంపారిజన్ విత్ ఈ 10వ తరగతి అనేది ఒక పెద్ద గుదిబండలాగా మారిపోవడానికి ఏంటి కారణం? మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను ఒక 1 minute or 1.5 minutes You can చిన్న take స్టోరీతో 2-3 స్టార్ట్ minutes. చేస్తాను. Sure. సో ఇది టాగూర్ది చాలా వెరీ ఫేమస్ అండ్ పాపులర్ స్టోరీ, ద ప్యారెట్స్ ట్రైనింగ్ అని. సో ఒక ప్యారెట్ ఉంటుంది, అది చాలా అందంగా పాడుతుంది, అసలు అద్భుతంగా పాడుతుంది. కానీ దానికి చదవటం రాదు, టెక్స్ట్ బుక్స్ అన్నిటినీ వల్లించడం రాదు, ఉపన్యాసాలు ఇవ్వడం రాదు. అందరూ గమనిస్తున్నారు, దీనికి మరీ ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, ఇది పాటలు పాడుతుంది కానీ దీన్ని కొంచెం మనం ఆర్డర్లోకి తీసుకురావాలి, డిసిప్లిన్ లేదు దీనికి అని చెప్పి అందరూ రాజుకి చెప్తారు. రాజుగారు, ఇలా అయితే మనకి ఈ ప్యారెట్ కష్టం అండి, దాన్ని కంట్రోల్లోకి తేవాలి. రాజు ఏం చేస్తారంటే బెస్ట్ ఎక్స్పర్ట్స్ మొత్తాన్ని తెస్తారు, దేశంలో అసలు టాప్ ఇంటలెక్చువల్స్ అందరూ రండి, ఈ ప్యారెట్కి మనం ఎలా ఈ పుస్తకాలు నేర్పించాలి, మీకు ఇది కేస్ స్టడీ అంటారు. వాళ్ళు అంటారు, ఏం లేదు, సింపుల్, మనం దానికి ఒక అందమైన మంచి బంగారపు పంజరం కట్టేద్దాము, దానిలో కూర్చోబెట్టేద్దాము, పొద్దునుండి సాయంత్రం దాకా నేర్పిద్దాము అని. వావ్, ఫెంటాస్టిక్ ఐడియా, ఎక్స్ట్రాడినరీ రిపోర్ట్. సో దాన్ని తీసుకొచ్చి బంగారు పంజరంలో కూర్చోబెడతారు. రోజు పొద్దునుండి సాయంత్రం దాకా దానికి పుస్తకాలే ఇస్తారనమాట, పేజీల మీద పేజీలు, తిను చక్కగా తిను, చక్కగా తిను అని. కొన్నాళ్ళకి ఆ ప్యారెట్లో వీళ్ళు ఒక చేంజ్ గమనించారు, అది పాడటం మానేసింది. అందరూ క్లాప్స్ కొట్టారు, వావ్ చూసారా, ఫస్ట్ దానికి డిసిప్లిన్ నేర్పించేసాము, దానికి ఫ్రీడమ్ తగ్గిపోయింది అని. ఇంకొన్నాళ్ళకి తినడం కూడా తగ్గించేసింది, చూసారా దాని రెక్లెస్నెస్ కూడా పోయింది అని చెప్పి. కొన్నాళ్ళకి అది చనిపోయింది. వాళ్ళందరూ ఏమన్నారంటే, మనకు అనిపించింది సరే అది చనిపోయింది బాధని, చూసారా ఫైనల్లీ మన రిపోర్ట్ ప్రూవ్ అయింది, ఒక ప్యారెట్ని సింగింగ్ ఎలా ఆపించాలో మనం కనుక్కున్నాము అని చెప్పి. సో నా దృష్టిలో ఆ ప్యారెట్ చాలా తెలియగలది, ఎందుకంటే అది ముందరే చనిపోయింది. అది బయటకు వచ్చి ఉంటే అప్పుడు కాకపోతే ఇంకొకసారి చనిపోయేది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, పైప్ లైన్లో ఒక దశ దాటినా కూడా ఇంకొక దశలో వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలు మనం ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం. ఒక స్టూడెంట్లో న్యాచురల్గా ఉండేది ఏంటంటే ఒక స్పార్క్ అండ్ ఒక క్రియేటివిటీ. ఇంత వ్యవస్థలో అంటే పేరెంట్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ట్యూషన్స్ ఆర్ ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఇంత వ్యవస్థలో ఆ స్పార్క్ని గుర్తించి గమనించి దాన్ని కాపాడే వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు, ఆ చైల్డ్ ప్రిజర్వ్ అవుతారు. ఎందుకంటే సూసైడ్ అనేది 1 time ఈవెంట్ కాదు, అది డిటీరియోరేట్ అవుతూ వచ్చే క్రియేటివిటీ. ఇప్పుడు ఆ ప్యారెట్ చూపించింది మనకి 3-4 స్టేజెస్లో ప్యారెట్ డిక్లైన్ అవుతూ వచ్చింది. ఆ 3-4 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఎవరు దాన్ని గమనించి పట్టుకుని ఉన్నా కూడా వీ వుడ్ హ్యావ్ సేవ్డ్ ఇట్. సిస్టంలో ఎక్కడ ఎవరు సేవ్ చేసేవాళ్ళు ఉండట్లేదు, ఆ ఓనర్షిప్ ఎవరు తీసుకుంటారు? దట్స్ వేర్ అకౌంటబిలిటీ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ గర్ల్స్ చనిపోతున్నారా, బాయ్స్ చనిపోతున్నారా, ఎస్ఎస్సిలో చనిపోతున్నారా, ఇదంతా వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. కలెక్టివ్లీ యాజ్ అన్ ఎడ్యుకేషన్ మనం ఎలా చూస్తున్నాము? ఎడ్యుకేషన్ని కేవలం ఒక మెషిన్ టు ప్రొడ్యూస్ క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ టు మీట్ ద గోల్స్ ఆఫ్ దిస్ ఎకనామిక్ సిస్టమ్. సో మన ఆధునిక ఆర్థిక వ్యవస్థకి కొన్ని మైల్స్ సెట్ చేసేసాం మనం. నాకు 10% జీడిపి కావాలి, 10% జీడిపి కావాలి అంటే ఇంత స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలి, అంత స్కిల్స్ ఉన్న వ్యక్తులు కావాలి, ఇంత పర్సంటేజ్ కావాలి, నీ సర్టిఫికేషన్స్ కావాలి. నువ్వు ఈ రన్నింగ్ రేస్లో ఈ ట్రెడ్మిల్లో నువ్వు పరిగెత్తలేకపోయావంటే, నా జీడిపికి అది క్యాల్కులేట్ అవ్వకపోతే నువ్వు ఈ సిస్టమ్కి యూజ్లెస్. సో నేను యూజ్లెస్ అని చెప్పడానికి ఎంతో మంది కూర్చుని ఉన్నారు, బట్ నువ్వు ప్రెషియస్ అని చెప్పేవాళ్ళు ఎవరున్నారు? నాట్ ఈవెన్ ద పేరెంట్స్. నువ్వు పాటే పాడు, నాకు అదే ప్రెషియస్ అని ఎవరు చెప్తున్నారు? అది చెప్పగలిగితే చాలు, ఆ ప్రెషియస్నెస్ని మనం కాపాడుకోగలిగితే
ఏ ప్రెషర్స్ ఉన్నా కూడా డీల్ చేయగలుగుతారు. నేను ఈ ప్రెషర్స్ వద్దు, ఈ ఎకనామిక్ సిస్టమ్ అసలు ఎడ్యుకేషన్ ఏ వద్దు అనట్లేదు నేను. దీనిలో మనం చాలా చేంజెస్ తేవాలి. బట్ ఈ ప్రెషర్ని తట్టుకోవడానికి ఒక న్యాచురల్ క్రియేటివిటీ ఉంటుంది, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆ ప్రొటెక్షన్ ఎవరు చేస్తున్నారు, ఆ క్రియేటివిటీని, ఆ స్పార్క్ని ఎవరు పట్టుకుంటున్నారు? దట్ ఈస్ మై కన్సర్న్. బాబు గగనార్ గారు, మీరు ఎలా చూస్తున్నారు? అంటే